శ్రీమతి నమః. చాలా మంది నోట్లోంచి వింటూ ఉంటాం మనం, నేను చాలా బాగా పరీక్ష రాశాను, ఈసారి ఎలాగైనా సరే సాధిస్తాను నేను ఖచ్చితంగా అంటారు. కానీ రిజల్ట్స్ వచ్చేసరికేమో మన పేరు ఉండదు. ఆవిడ బాధ అనిపిస్తుంది, అయ్యో నేను ఎంత బాగా రాశాను, ఇవరికటి కంటే కూడా నేను చాలా బాగా అటెంప్ట్ చేశాను, అయినా సరే సాధించలేకపోయాను, ఏంటో నా కర్మ, నా జాతకం ఎలా ఉందో అనుకుంటాం కదా. చాలా చోట్ల వినే ఉంటారు ఈ మాట. చాలా చోట్ల ఏంటి, మన ఇంట్లోనే మనకే అనుభవం అవుతుంది ఇలాంటివి. అలానే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా, ఎంత బాగా ఇంటర్వ్యూ చేసినా దాంట్లో సక్సెస్ మాత్రం రాదు. అసలు ఏ పని మొదలుపెట్టినా, అది ఇల్లే కాదు, చదివే కాదు, ఉద్యోగమే కాదు, ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలో ఆగిపోతూ దాంట్లో విజయం మనం సాధించలేకపోతే గురుగ్రహం బలహీనంగా ఉందేమో అని అనుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి సంతానం లేకపోవడానికి కూడా కారణం గురుగ్రహం బలహీనంగా ఉండడం అయి ఉండొచ్చు. అంటే ఈ గురువు ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మరి అప్పుడు మీరు అడుగుతారు, మరి గురువు బలహీనంగా ఉన్నారో బలంగా ఉన్నారో మనకి ఎలా తెలుస్తుందండి అని. బలంగా ఉంటే ఏం చెప్పక్కర్లా, ఎందుకంటే ఎప్పుడైతే బృహస్పతి బలంగా ఉన్నారో వాళ్ళు కీర్తివంతులుగా ఉంటారు. ఏ పనిలో అయినా సరే వాళ్ళు విజయం సాధిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ వాళ్ళదే. తక్కువగా కష్టపడినా చక్కటి పేరు వస్తుంది, చక్కగా వాళ్ళు విజయాన్ని సాధిస్తారనమాట. అప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే మనకు కూడా అనిపిస్తుంది కదా, వాళ్ళు ఏమీ సరిగ్గా చదవరు, కానీ చూడు ఎన్ని మంచి మార్కులు వచ్చాయో అంటాం. మనం ఎంత కష్టపడినా సరే మనకి ఏంటి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి, మనం ఏది సాధించలేకపోతున్నామేంటి, ఎక్కడున్నామా అంటే ఇక్కడే ఉన్నామా అన్నట్లు ఉంటుంది మన బ్రతుకు అని మనం అనుకుంటాం కదా. అంటే వాళ్ళకి బృహస్పతి చాలా బలంగా ఉన్నారని, మనకి బృహస్పతి చాలా బలహీనంగా ఉన్నారని. మరి బృహస్పతి బలంగా మారాలి అన్నా, మనం ఏ పని చేస్తున్నా ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలన్నా ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర చదవండి. ఒకవేళ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర చదవడానికి మీకు అవకాశం లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. దాంతో పాటుగా ప్రతి నిత్యం ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర గాని, రామానుజుల వారి చరిత్ర గాని, దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర గాని, మీ ఇష్టం, మీ మనసుకి ఎవరి చరిత్ర చదవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ చరిత్ర తీసి శ్రద్ధగా ఆ గురువుల యొక్క చరిత్ర చదివితే గురు అనుగ్రహం మనకు వస్తుందన్నమాట. గురువు బలంగా మారతారు. దాంతో పాటుగా ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించిన ఒక స్తోత్రం చేయండి. అలా చేస్తే జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. వీటన్నిటితో పాటుగా ప్రతి గురువారం ఉడకపెట్టిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు ఎవరికైనా పంచిపెట్టండి. అలా పంచిపెడితే గురువు బలంగా మారుతారు. మనం మన ప్రయత్నాన్ని చేయాలి, భగవంతుడి అనుగ్రహం కోసం భగవంతుడి పాదాలు కూడా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే మనం ఏ పనిలో అయినా సరే విజయాన్ని సాధించగలుగుతాం. మన ఛానల్లో దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం ఉంటుంది, ఘోర కష్టోత్థారణ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. దాని కింద నాకు ఎంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారో, మేము ప్రతినిత్యం దీన్ని పారాయణ చేస్తున్నామమ్మా, ఇది పారాయణ చేయటం వల్ల మాకు ఎన్నో కష్టాల నుంచి బయటపడే అవకాశం దొరికింది, చాలా కృతజ్ఞతలమ్మా అంటారు. మనం అనుకుంటాం ఏదైనా సరే మనం చేయగలుగుతున్నాం, మనం చేస్తున్నాం అనుకుంటాం. కాదు, మనం చేస్తున్నాం కాదు, మన చేత భగవంతుడు చేయించుకుంటున్నాడు. ఆ భావనతో మీరు ఏది చేసినా ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. అంతా ఎందుకు చెప్పాను అంటే, ఆదిశంకరాచార్యుల వారు కైలాస గమనం చేసిన రోజు. ఎవరి జాతకంలో అయినా సరే గురువు బలహీనంగా ఉంటే, మీరు ఏం చేయలేకపోయినా, ఏ నియమాలు పాటించలేకపోయినా, అసలు ఏది పాటించలేకపోయినా ప్రతిరోజు శంకర విజయం చదవడానికి ప్రయత్నించండి. భక్తిగా శ్రద్ధగా మీరు శంకర విజయం మొదలు పెడితే అది అయిపోయేలోపు మీరు అద్భుతాన్ని చూస్తారు.